గొప్ప మీరిచ్చిన బోర్డు తప్ప ఏమిచ్చింది కార్పొరేషన్ గొప్ప మీరిచ్చిన కోల్చడానికి అతి ఉత్సాహం నిర్మించడానికి అది నిరుత్సాహం రాజధానికి కోట్లు శ్రీకాకుళం జిల్లాకి ఎవరు తేవాలి అంటారు దీనా పని చేయాలి. ఈ నిరసన ర్యాలీలో పెద్ద ఎత్తున పట్టణ పౌరులందరూ పాల్గొనడం ద్వారా వెంటనే ఈ నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేయాలన్నటువంటి ఆకాంక్ష వ్యక్తమైందని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. 13 జిల్లాలు కలిగినటువంటి శ్రీకాకుళం అభివృద్ధికి అట్టడుగునున్నటువంటి విషయం అన్ని నివేదికలు స్పష్టం చేసినాయి. ఈనాడు ముఖ్యమంత్రి గారికి కూడా తెలియంది కాదని ఈ సందర్భం మనం చేస్తున్నాం. 1983లో ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ 20 సంవత్సరాల అధికారంలో కొనసాగింది. ఇప్పటిదాకా రకరకాలుగా మేము అంటున్నాం, ఈ జిల్లా ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి మీరు ఒక్క కార్యక్రమం 20 సంవత్సరాల్లో చేయలేదని చెప్తున్నాం. మీరు చెప్పగలరా అని అడుగుతున్నాం. రాష్ట్రం విభజన జరిగిన 2014లో విభజన జరిగిన తర్వాత 1,18,000 కోట్లు అదనంగా అప్పు తెచ్చారు. మా జిల్లాకి నీరసపక్షాన 8,000 కోట్ల రూపాయల పెట్టుబడి రకరకాల ఆస్తుల మీద పెట్టవలసి ఉంది. 800 కోట్లు కనీసం పెట్టారా? 80 కోట్లు కనీసం పెట్టారా? లేదని దీనికి మా నిరసనని వ్యక్తం చేస్తూ ఉన్నాం. వనరులు కలిగినటువంటి శ్రీకాకుళం ఎందుకు వెనుకబడి ఉండాలి? ఇక ముందు మా తర్వాత తరాలకి మేము మోసగించే పని మేము చేయదలుచుకోలేదు. మీరు మొత్తం డబ్బుని ప్రజల నుంచి వసూలు చేసిన రెవెన్యూని అప్పులు తెచ్చినటువంటి మొత్తాన్ని అమరావతిలో పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. మేము దీన్ని తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేస్తాం. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి 12 సంస్థలు 12 జిల్లాలకు మీరు ఇవ్వలేదు. అత్యంత వెనుకబడిన శ్రీకాకుళానికి మొట్టమొదటి ఇవ్వాల్సిన సందర్భంలో ఇవ్వలేదు. ఇది అధర్మం కాదా అని అడుగుతున్నాం. మేము వెనుకబడిన ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చినటువంటి సంస్థలు వెనుకబడిన జిల్లాల నుంచి ప్రారంభించాల్సి వస్తే ఈవేళ ఈ జిల్లాకు దిక్కులేదు. మా జిల్లా ప్రతినిధులు నోరు లేని మోగవాళ్ళు గనక ఇలా జరిగిందని మేమందరం సిగ్గుపడుతూ ఉన్నాం. ఇది మా గుండెల్లోంచి వస్తున్నటువంటి ఆవేదన. మా తర్వాత తరాలకి ఈ జిల్లాలో అన్యాయం జరగడానికి వీల్లేదు. ఒక టీటీడీ కళ్యాణ మండపం, ఒక ఆడిటోరియం దిక్కులేదు పట్టణంలో. జిల్లా హెడ్ క్వార్టర్స్, విఐపీస్ వస్తే సమావేశం పెట్టుకోవడానికి, అఫీషియల్ రివ్యూస్ చేసుకోవడానికి ఒక ఆడిటోరియం లేదు. నేను ఆడిటోరియం తెస్తే ఈవేళ అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కడుతున్నారు, బడ్డీ కొట్లు కిలీలు అమ్ముకోవడానికి. కలెక్టరేట్ అక్కడే తగలడి ఉంది, 3 సంవత్సరాలకు పని ప్రారంభం కాలేదు. స్టేడియం ఫౌండేషన్ స్టోన్ వేసే తర్వాత 9 నెలలకు మాత్రం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ విడుదలైంది. ఏంటి పద్ధతిని అడుగుతున్నాం మేము. నిరంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మా గళం విప్పుతూనే ఉంటాం. మాకు అవకాశం వచ్చినప్పుడు ఈ జిల్లాకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి సంపూర్ణంగా ప్రయత్నం చేస్తాం. అపోజిషన్లో ఉన్నప్పుడు ఈ జిల్లా ప్రజల తాలుగా గొంతుని మా గొంతుల్లో ఇముడ్చుకొని మా ఆవేదనను వ్యక్తం చేస్తూనే ఉంటామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఈవేళ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ, పౌరులందరికీ, యువకులందరికీ, సంఘాలందరికీ, మా పార్టీ సహచరులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. నమస్కారం.